రామ్ ఫ్రెండ్స్, ఇప్పటికే 24 మస్జిద్లు కూల్చేశారు. ఇలా ముసుగులు తీసేసి ఆ దేశ నాయకుడిని తిడుతున్నారు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న, కాల్పులకు దిగుతున్న జనం వెనక్కి తగ్గడం లేదు. జరిగింది భారత్లో కాదు, జరుగుతున్నది ఇరాన్లో, చేస్తున్నది ఇరానియన్లు. ఇరాన్, ది ఫాల్ ఆఫ్ ది ముల్లా ఎంపైర్ మొదలైందా? మహిళలు ఖమేనీ ఫోటోకు నిప్పు పెట్టి సిగరెట్లు వెలిగించుకోవడం ఇటీవల సంచలనం రేపింది. తాజాగా యువతులు బహిరంగంగా బుర్కాలు తీసేస్తూ కొందరు తమ నిరసన తెలుపుతున్నారు. టీషర్ట్లపై ఖమేనీ వ్యతిరేక నినాదాలను ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి చర్యలకు అక్కడ మరణశిక్ష విధిస్తారు షరియా ప్రకారం. అయినా ఏం చేసినా తగ్గేదే లేదు అని ఎదురు తిరుగుతున్నారు ఈ రోజున అక్కడ యువత. ఇరాన్ ఒకప్పుడు ఇలా ఉండేది. 1979లో ఇరాన్లో ఆయతుల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ క్లరిక్స్, ఇస్లామిస్టులు అధికారం చేపట్టారు. ఇంకేముంటుంది, సెక్యులర్ మొనార్కీ నుంచి ఇస్లామిక్ రిపబ్లిక్ అయ్యింది. స్ట్రిక్ట్ ఇస్లామిక్ లాస్, షరియా ఆధారంగా మహిళలపై హిజాబ్ ఫోర్స్ చేశారు. మొరాలిటీ పోలీసులను దించారు. మొరాలిటీ పోలీస్ అంటే ఏంటో తెలుసా? షరియా ప్రకారం ఎవడైనా నడుచుకోవట్లేదా అంతే, ప్రతి నిమిషం చెక్ చేసి అలా నడుచుకోని వాళ్ళని తీసుకెళ్లి నానా హింసలు పెడతారు, శిక్షలు వేస్తారు, ప్రాణాలు కూడా తీసేస్తారు. 13 ఏళ్లు నిండిన అమ్మాయి అనుమతి, ఇష్టంతో సంబంధం లేకుండా ఆమె అన్న, తండ్రి, కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పెళ్లి చేసుకునే చట్టం చేశారు. బుర్కా లేకుండా బయటికి వచ్చిన మహిళలను గ్రేప్ చేసినా, చంపేసినా కేసు లేదని చెప్పడంతో వేల సంఖ్యల్లో గ్రేపులు జరిగాయి. ఇలా చేస్తే బుర్కా ధరించి మాత్రమే బయటికి వస్తారు అని అనుకున్నారు. అది బెడిసి కొట్టింది. ఎన్ని రోజులను తట్టుకుంటారు? 1960-70లో ఎలాంటి బుర్కా లేకుండా ఉన్నారు, ఎంతో స్వేచ్ఛగా ఉన్నారు ఇరాన్ సమాజం. ఖొమేనీ వచ్చినప్పటి నుండి నరక కూపంలో ఉంటున్నారు. 40 ఏళ్ల పాటు ఘోరమైన కష్టాలు, నష్టాలు, హత్యలు, మానభంగాలు. ప్రభుత్వమే అలాంటి చెండాలపు పనులకు సపోర్ట్ చేస్తుంటే ఎవరికి చెప్పుకుంటారు? అందుకే ఈ తిరుగుబాటు. ఇరాన్ ప్రొటెస్ట్, ఇరాన్ మసాకర్ అని ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ దాని గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ భారత్లో ఉన్న అబ్దుల్లాలు కూడా అలా మతం మార్చబడిన వారే ఒకప్పుడు. కాకపోతే వాళ్ళ మూలాలను, వాళ్ళ పూర్వీకులు ఎందుకు, ఎలా మతం మారారో మర్చిపోయి, అస్తిత్వాన్ని మర్చిపోయి, ఆత్మాభిమానాన్ని చంపేసుకుని వాళ్లే నిజమైన అబ్దుల్లాలు అనే భ్రమలో ఇప్పటికీ ఉంటున్నారు. అలా ఉండడమే కాకుండా ఎవరైతే వాళ్ళ పూర్వీకులైన హిందువుల పట్ల ద్వేషాన్ని ఈ రోజుకి చిమ్ముతున్నారు. ఇప్పుడు రిలైజ్ అవుతారు ఇరానియన్ లాగా. మరి ఇప్పుడు ఇరాన్లో ఏం జరుగుతుంది? డిసెంబర్ 28న ఈ ఇరాన్ అంతటా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పుడు జనవరి మధ్యలో వచ్చినా కూడా ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది దేశంలోని 31 ప్రావిన్స్లలో వ్యాపించింది. లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారు. ముఖ్య కారణాలు ఏంటి అంటే ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం. ఇరాన్ రియాల్ కరెన్సీ విలువ భయంకరంగా పడిపోయింది. $1 1.4 మిలియన్ రియాల్స్ వరకు చేరుకుంది. దీంతో ఆహార ధరలు 70% పెరిగిపోయాయి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. తినడానికి తిండి లేదు, కొనడానికి డబ్బులు లేవు. ఆ రోజువారీ ఖర్చులు కూడా భరించలేకపోతున్నారు. ఎందుకు? ప్రభుత్వం వీళ్ళ డబ్బులు తీసుకుని గాజా, లెబనాన్, హిజ్బుల్లా, హమాస్ లాంటి ఉగ్రవాద దేశాలకి, విదేశీ ప్రాక్సీలకి డబ్బు ఖర్చు చేస్తుందని, సొంత ప్రజల గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు ఈ రోజున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెయిదర్ గాజా నార్ లెబనాన్, మై లైఫ్ ఫర్ ఇరాన్. మాకు ఆ దేశాలకు డబ్బులు పంపించద్దు, మా కష్టం, మా డబ్బులు మా దేశాలకు కావాలి అని చెప్పి ఈ రోజు నినాదాలు చేస్తున్నారు రోడ్ల మీదకి వచ్చి. 2022లో మహసామిని గుర్తుందా మీకు? హిజాబ్ వేసుకోకుండా కనిపించిందని చెప్పి మోరల్ పోలీసింగ్ వాళ్ళు తీసుకెళ్లి దారుణంగా చంపేశారు. ఈ రోజున ఉమెన్ లైఫ్, ఫ్రీడమ్ అనే నినాదాలు మళ్లీ వినిపిస్తున్నాయి. ప్రతి నగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో కూడా నిరసనలు మొదలయ్యాయి ఇరాన్లో. ఈ రోజు ప్రభుత్వం ఇంటర్నెట్, ఫోన్ నెట్వర్క్లు పూర్తిగా బ్లాక్ చేసింది. బయటి ప్రపంచానికి సమాచారం రాకుండా చూస్తుంది. సెక్యూరిటీ ఫోర్సెస్ లైవ్ అమ్యునిషన్, టియర్ గ్యాస్, మెటల్ పెల్లెట్స్ ఉపయోగిస్తూనే ఉన్నారు. దాడులు చేస్తూనే ఉంది అక్కడ పోలీసు నిరసనకారుల మీద. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ HRW ప్రకారం మొదటి వారంలోనే 28 మంది మరణించారు. చిన్న పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత రిపోర్ట్ల ప్రకారం 500 నుంచి 2000 వరకు మరణాలు. ఇంటర్నెట్ బ్లాక్ వల్ల ఖచ్చితమైన సంఖ్య తెలియడం లేదు. వేలాది మంది అరెస్ట్ అయ్యారు. హాస్పిటల్స్ లో గాయపడిన వారితో నిండిపోయినాయి హాస్పిటల్స్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రజలను చంపితే అమెరికా జోక్యం చేసుకుంటుంది అని హెచ్చరించారు. లాక్ డౌన్ లోడెడ్ అన్నారు. ఇజ్రాయెల్ PM నేతాన్యాహు ప్రజలు తమ భవిష్యత్తును తాము నిర్ణయించుకుంటున్నారని సపోర్ట్ చేశారు. 47 ఏళ్ల తరువాత
చాలా మంది ఇరానియన్స్, ముఖ్యంగా యూత్, జెన్జీ ఈ ఇస్లామిక్ రిజీమ్ ని ఆక్యుపయింగ్ ఫోర్స్ లాగా చూస్తున్నారు. భారత్లోని అబ్దుల్లాలా వాళ్ళ మూలాలను మర్చిపోలేదు, ఆత్మాభిమానాన్ని చంపుకోలేదు. ఇస్లాంకి ఈ దేశంలో చోటు లేదు అని నిక్కచ్చిగా చెప్పడమే కాకుండా ముసుగులు తీసేస్తున్నారు, మస్జిద్లు తగలపెట్టేస్తున్నారు. మేము పర్షియన్లము, జెరోస్ట్రాన్లియము తమ మతాన్ని గుర్తు చేస్తున్నారు. మమ్మల్ని మతం మార్చారు మీరు అని. ఏదైనా స్వచ్ఛందంగా ప్రజలు అనుసరించేలా చేయాలి, కానీ బల ప్రయోగంతో చేస్తే కొన్నాళ్ల పాటు తాత్కాలికంగా అనుసరించిన అణిచివేతదారుడు బలహీనపడ్డ మరుక్షణం వారిలోని క్రోధం, అసంతృప్తి వికసిస్తాయని ఇరాన్లోని నిరసనలు తెలియజేస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇరాన్ వీధుల్లో ఇప్పుడు కనిపిస్తున్నది కేవలం ఆందోళనలు కాదు, అది తరతరాల అణిచివేతపై స్త్రీ శక్తి విసిరిన రుద్ర రూపం. హిజాబ్ ను కాల్చేస్తున్నప్పుడు వాళ్ళు దగ్ధం చేస్తున్నది వస్త్రాన్ని కాదు, తమ అస్తిత్వాన్ని అణిచివేసిన ఆంక్షలని. జుట్టును కత్తిరించుకుంటున్నప్పుడు వాళ్ళు తెంచుకుంటున్నది కేశాలను కాదు, తమ కాళ్లకు వేసిన మతోన్మాద సంఖ్యలని. స్త్రీ జీవం, స్వేచ్ఛ, ఉమెన్ లైఫ్, ఫ్రీడమ్ అని నిరసనలు చేస్తున్నారు. తుపాకీ తూటాలు వారి గుండెల్ని చీల్చగలవేమో కానీ వారి ఆశయాలను కాదు. జైలు గోడలు వారి దేహాన్ని బంధించగలవేమో కానీ వారి స్వేచ్ఛ ఆలోచనలను కాదు. మతోన్మాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి మొదలుపెట్టిన యుద్ధం ఇది, ఇరానియన్లు చేస్తున్న యుద్ధం. ఎవరు వాళ్ళకి సపోర్ట్ ఇస్తారో. ఇప్పుడు ఇరాన్ చాలా కీలకమైన సమయంలో ఉంది. భవిష్యత్తు ఏమిటో ఎవరూ చెప్పలేరు, కానీ ప్రజల ధైర్యం మాత్రం అద్భుతంగా కనపడుతుంది. ఏ దేశమైనా ఎందుకు ఒక మతం మాత్రమే సమస్యగా మారుతుంది? అక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేదే, హిందువులు లేరే. మరి సమస్య ఎవరి వల్ల వస్తుందంటారు? మీరేమనుకుంటున్నారు? ఇరాన్లో మార్పు వస్తుందా? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్, జై హింద్.